హలో, మై నేమ్ ఇస్ రాజు. వెల్కమ్ టు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20I మ్యాచ్ కి వెన్యూ మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ములాన్పూర్, న్యూ చండీగఢ్. ఇక్కడ మ్యాచ్ నిర్వహించడం అనేది రేపు జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని ఇక్కడ పెట్టలేదండి. T20Is లో అయితే ప్రీవియస్ గా 11 IPL మ్యాచెస్ అనేవి జరిగినాయి. అలాగే ఉమెన్స్ ODI మ్యాచ్లు అనేవి కొన్ని జరిగింది. సో ఇంటర్నేషనల్ T20 పరంగా ఇదే ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ అని చెప్పొచ్చు. పిచ్ విషయానికి వస్తే ఇది బ్యాలెన్స్డ్ పిచ్ అండి. బ్యాటర్స్ కి ఈ గ్రౌండ్ లో బ్యాటింగ్ అనేది కొంచెం టఫ్ గా ఉండే అవకాశం ఉంది. బాల్ కూడా కొంచెం ఆగి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసరికి 169 రన్స్. సెకండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే 156 రన్స్ అనేది ఇక్కడ యావరేజ్ గా ఉంది. ఈ వెన్యూలో ఇప్పటివరకు హైయెస్ట్ రికార్డెడ్ రన్స్ వచ్చేసరికి 238, లోయెస్ట్ రన్స్ వచ్చేసరికి 95 రన్స్ అనేది కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా చేసిన హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 177 రన్స్ గా ఉంది. ఈ గ్రౌండ్ లో టాస్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పిచ్ కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ బౌలింగ్ లో బౌలింగ్ అనేది బాగా పడడం జరుగుతుంది. సెకండ్ బౌలింగ్ లో గ్రిప్ అనేది దొరక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ పిచ్ వచ్చేసరికి స్పిన్నర్స్ కి మరియు పేసర్స్ కి ఇద్దరికీ బాగుంటుందండి. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కి హెల్ప్ అవుతుంది. ఈ గ్రౌండ్ లో మంచి జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ మరియు ఎఫర్ట్ ఇచ్చే ఫాస్ట్ బౌలర్స్ కి ఖచ్చితంగా వికెట్ పడే అవకాశం ఉంది. ప్రీవియస్ గా రికార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ గ్రౌండ్ లో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి కీలకంగా ఉండే అవకాశం ఉంది. రెండు టీమ్స్ కూడా సేమ్ బ్యాలెన్స్డ్ పిచ్ గా ఉంటుందండి. సెకండ్ బ్యాటింగ్ కి మరియు ఫస్ట్ బ్యాటింగ్ కూడా ఇది ఒకేలా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే స్లైట్ ఎడ్జ్ వచ్చేసరికి డ్యూ రావడం వల్ల సెకండ్ బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్ విషయానికి వస్తే లుంగి ఎంగిడి మరియు మహారాజ్ కి వికెట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ గ్రౌండ్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరికి బాగా సూట్ అవడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ గా కూడా IPL లో లుంగి ఎంగిడి ఈ గ్రౌండ్ లో ఆడడం జరిగింది. ఆయనకి ఈ గ్రౌండ్ లో కూడా మంచి వికెట్స్ ఉన్నాయండి. వెదర్ కండిషన్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ లో నైట్ మ్యాచ్ జరిగే సమయానికి చాలా టెంపరేచర్ అనేది 8 degrees గా ఉండే అవకాశం ఉంది. స్కై వచ్చేసరికి చాలా క్లియర్ గా ఉంటుంది. రెయిన్ అయితే వచ్చే అవకాశం లేదు. అలాగే ఇండియన్ బ్యాటింగ్ లైనప్ వచ్చేసరికి మనకి ఇందులో హార్దిక్ పాండ్యా నిన్న మ్యాచ్ లో ఎంత బాగా ఆడారు, రేపు జరగబోయే మ్యాచ్ లో కూడా ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనం కోరుకుందాం. అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ నిన్న మ్యాచ్ లో బాల్ తప్పడం జరిగింది. రేపు జరగబోయే మ్యాచ్ లో అభిషేక్ శర్మ బాగా ఆడాలని కోరుకుందాం. శుభ్మన్ గిల్ టెస్ట్ సిరీస్ లో గాయపడిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడం జరిగిందండి. రేపు జరగబోయే మ్యాచ్ లో బాగా మ్యాచ్ ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ కొట్టాలని కోరుకుందాం. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిన్న మ్యాచ్ లో తక్కువ రన్స్ కి అవుట్ అయిపోవడం జరిగిందండి. ఆయన ఎబిలిటీకి తగ్గట్టుగా ఆడటం లేదు. తిలక్ వర్మ వచ్చేసరికి ప్రతి మ్యాచ్ లో కూడా బాగా ఆడుతున్నారండి. ఆయన వచ్చేసరికి కండిషన్స్ తగ్గట్టు ఆడడం అనేది జరుగుతుంది. స్పీడ్ గా ఆడుంటే మాత్రం తొందరగానే అవుట్ అయిపోవాల్సింది. సో పిచ్ కండిషన్ తగ్గట్టు ఆయన ఎప్పుడు కూడా అలాగే ఆడితే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అక్షర్ పటేల్ మాత్రం కొంచెం స్ట్రైక్ రేట్ వచ్చేసరికి కొంచెం లోయర్ సైడ్ ఉంటుంది. ఆయన కూడా ప్రతి మ్యాచ్ లో యావరేజ్ గా రన్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా సరే కొంచెం ఆయన స్ట్రైక్ రేట్ పెంచుకోవాలని కోరుకుందాం. అలాగే హార్దిక్ పాండ్యా గురించి మనం చెప్పవసరం లేదు. నిన్న మ్యాచ్ లో ఆయన 200 పైన స్ట్రైక్ రేట్ తో ఆడడం జరిగింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత మెయిన్ కన్సర్న్ వచ్చేసరికి శుభన్ దూబే మీద ఉంటుందండి. ఎందుకంటే ఒక మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిన తర్వాత చివరి ఒక జెన్యూన్ బ్యాటర్ ఎవరైనా ఉన్నాడు అనుకుంటే అది శుభన్ దూబే గానే చెప్పొచ్చు. దూబే తనకు వచ్చిన అవకాశాలను అసలు సద్వినియోగం చేసుకోవట్లేదు. తనకున్న రెప్యుటేషన్ కూడా ఆయన ఇంప్రూవ్ అనేది చేసుకోవట్లేదు. ఆయన IPL లో ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ T20లో అయితే మిస్ అవుతుందండి. అదొకటి తాను అబ్జర్వ్ చేసుకొని స్కిల్స్ పెంచుకుంటాడని కోరుకుందాం. అలాగే జితేష్ శర్మ కూడా సంజు శాంసన్ బదులు ఆయన ప్లేస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా మోర్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ తన బౌలింగ్ ఫామ్ ని కంటిన్యూ చేయాలని కోరుకుందాం. అలాగే బూమ్రా, అలాగే వరుణ్ చక్రవర్తి కూడా వాళ్ళు రేపు మ్యాచ్లు బాగా ఆడాలని కోరుకుందాం. ఈ గ్రౌండ్ కి హర్షదీప్ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి వాళ్ళిద్దరు బౌలింగ్ అనేది ఈ గ్రౌండ్ కి బాగా సూట్ అవడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో క్వింటన్ డికాక్ వచ్చేసరికి మన ODIలో చాలా బాగా ఫామ్ చూపించారండి. ఆయన సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ T20 మ్యాచ్ లో కూడా బాగా ఆడతారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన డక్అవుట్ అవ్వడం జరిగింది. మార్క్రమ్ చూసుకున్నట్లయితే మార్క్రమ్ కూడా ఇంతకు ముందు మ్యాచెస్ లో బాగా ఆడడం జరిగింది. కానీ సిరీస్ లో మాత్రం ఫస్ట్ మ్యాచ్ లోనే తక్కువ రన్ స్కోర్ చేసి అవుట్ అయిపోవడం జరిగింది. స్టబ్స్ కూడా తనకున్న రెప్యుటేషన్ తగ్గట్లు ఆడట్లేదండి. అలాగే బ్రెవీస్ ఒక్కడు మాత్రమే నిన్న మ్యాచ్ లో బాగా ఆడడం జరిగింది. ఆయన ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా యావరేజ్ గా మినిమం 30-40 రన్స్ అనేది చేస్తూ రావడం జరుగుతుంది. డేవిడ్ మిల్లర్ గురించి మనం చెప్పవసరం లేదు. ఆయన ఒక్కసారి బ్యాటింగ్ కి వచ్చాడంటే చాలు ఆయన రన్స్ అనేది ఎంతలా ఫ్లో అవుతుంది అనేది. కానీ కొన్ని మ్యాచెస్ గా చూసుకుంటే ఆయనకు రన్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి. ఫెరేరా కూడా మంచి హిట్టరే, కానీ ఆయన కూడా నిన్న తక్కువ రన్స్ గా అవుట్ అయిపోవడం జరిగింది. జెన్సన్ గురించి మనం టెస్ట్ మ్యాచ్ లో చూసుకున్నామండి. ఆయన ప్రతి మ్యాచ్ లో కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. కానీ
ఈ మ్యాచ్లో మాత్రం ఆయన తొందరగా అవుట్ అయిపోవడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రేపు జరగబోయే మ్యాచ్లో లుంగి ఎంగిడి మరియు మహారాజ్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఫైనల్ గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎప్పుడైతే స్లోగా స్టడీగా ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేసి ఆడతారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. వాళ్ళు కంగారుగా ఆడారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయే అవకాశం ఉంది. ఇండియా కూడా వాళ్ళు స్ట్రైక్ రేట్ పెంచుకుంటా స్లోగా వాళ్ళు కూడా స్టడీగా ఆడడం జరిగితే ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుందండి. మనందరి తరపున ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. రేపు జరగబోయే మ్యాచ్ లో టాస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.